హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీకి సంబంధించి 12th డిప్లొమా అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారికి 2 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 3 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్‌లీ ఈ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ కంపెనీస్ నుంచి రిలీజ్ అయ్యాయి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఫీస్ కూడా ఉండదండి. అండ్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కైతే ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో ఒక పొజిషన్‌కి సంబంధించి మినిమమ్ 10+2 క్వాలిఫై ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకో పొజిషన్ ఫుల్లీ రిమోట్ మోడ్‌లో ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ 3 పొజిషన్స్‌లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేటర్ పొజిషన్‌కి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. చాలా రీసెంట్‌లీ ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ వర్కింగ్ స్టైల్ మనకు రిమోట్ మోడ్‌లో ఉంటుంది. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాంపిటేటివ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పెయిడ్ పేరెంటల్ అండ్ అడాప్షన్ లీవ్స్ ఉంటాయి. లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ అలాగే రిమోట్ వర్క్ ఫెసిలిటీ కూడా ఈ కంపెనీ నుంచి ఉంటుంది. సో ఫస్ట్‌లీ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రిలేటెడ్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి అట్‌లీస్ట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మెయిన్‌లీ సర్వీస్ నో ప్లాట్‌ఫార్మ్స్ పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్ అండ్ సీఎస్ఎస్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన మెయిన్ రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అంటే జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే మేనేజింగ్ అండ్ మెయింటైనింగ్ సర్వీస్ నో ప్లాట్‌ఫార్మ్స్, ట్రబుల్ షూటింగ్ అండ్ రిజాల్వింగ్ టెక్నికల్ ఇష్యూస్, కాన్ఫిగరేషన్, డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌లోని హ్యాండిల్ చేయడము, ప్రొవైడింగ్ టెక్నికల్ సపోర్ట్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన ఒక మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో సాలరీ విషయానికొస్తే 3.6 ఎల్‌పీఏ నుంచి 8 ఎల్‌పీఏ వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి సాలరీ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి అగైన్ క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా సేల్స్ డెవలప్‌మెంట్ రిప్రజెంటేటివ్ పొజిషన్‌కి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ పర్టిక్యులర్‌లీ ఈ పొజిషన్‌కి సంబంధించి మనకు వర్కింగ్ స్టైల్ ఆన్ సైట్ మోడ్‌లో ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. ఫుల్ టైమ్ వర్క్ ఆపర్చునిటీ అండి. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మెయిన్‌లీ కంపెనీ యొక్క సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించడము, లీడ్స్‌ను జనరేట్ చేయడము, ఐడెంటిఫైయింగ్ న్యూ ఆపర్చునిటీస్, క్లయింట్ మేనేజ్మెంట్, సేల్స్ ప్రాసెస్‌లను హ్యాండిల్ చేయడము, కంపెనీ యొక్క డిఫరెంట్ టీమ్స్‌తో కొలాబరేట్ అవ్వడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. టెక్నికల్ కాన్సెప్ట్స్ పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించి మెయిన్ రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ అలాగే సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పీఏ నుంచి 5.2 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అంటే రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ ఫస్ట్‌లీ ఈ పోర్టల్‌లో మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్స్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న వారికి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. మాన్యువల్లీ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ 4-5 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో స్టార్ మార్క్‌తో ఇండికేట్ చేసిన ఆప్షన్స్‌ను కంపల్సరీగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డీటెయిల్స్‌ను మెన్షన్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్స్‌లో టైటిల్ ఆప్షన్‌లో ఫ్రెషర్ లేదా ఎనీ అని టైప్ చేయండి.
అండ్ కంపెనీ ఆప్షన్‌లో కూడా ఎనీ అని టైప్ చేయండి సరిపోతుంది. అండ్ ఇక్కడ టిక్ చేసి రీసెంట్ మంత్‌ను సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేయాల్సుంటుంది. సో ఇలా చేస్తేనే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ రెజ్యూమ్ అండ్ క్వెషనరీ పేజ్ అండ్ వాలంటరీ పేజ్ వీటన్నిటిని ఫిల్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసి 12థ్ డిప్లొమా క్వాలిఫికేషన్‌కి సంబంధించి యూనిసిస్ కంపెనీ నుంచి మోస్ట్ రీసెంట్‌గా సర్వీస్ డెస్క్ అసోసియేట్ ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈవెన్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించి మినిమమ్ క్వాలిఫికేషన్ 10+2 ఉంటే సరిపోతుంది. లైక్ ఇంటర్ లేదా ఎనీ డిప్లొమా కోర్సెస్ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఇష్యూస్‌కి సంబంధించి గైడెన్స్‌ను ప్రొవైడ్ చేయడము, ట్రబుల్ షూటింగ్ వయా ఫోన్, ఈమెయిల్, చాట్ వంటి వాటి ద్వారా కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడము, కస్టమర్స్ యొక్క క్వైరీస్‌కి సంబంధించి రెస్పాండ్ అవ్వడము, డాక్యుమెంటేషన్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మినిమమ్ 10+2 ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో డిగ్రీ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మెయిన్‌లీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై కూడా మంచి కమాండ్ అయితే ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ పై బేసిక్ నాలెడ్జ్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ ఆల్సో రెలెవెంట్ ఫీల్డ్స్‌కి సంబంధించి లైక్ టెక్నికల్ అండ్ కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్స్‌కి సంబంధించి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.4 ఎల్‌పిఏ నుంచి 4 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌కి సంబంధించి అప్ టు 6 ఎల్‌పిఏ వరకు ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి అప్లై మాన్యువల్లీ బటన్ క్లిక్ చేయండి. ఇలా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఈ పోర్టల్‌లో అకౌంట్ ఉంటే మీ డీటెయిల్స్‌తో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ క్రియేట్ లింక్‌ని క్లిక్ చేసి మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఈ పొజిషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో 4-5 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో ఫస్ట్‌లీ ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి యూనిసిస్ కెరియర్ పేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేయండి. లైక్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ని మెన్షన్ చేయండి. స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ని కంపల్సరీగా ఫిల్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో ఎక్స్‌పీరియన్స్, ఎడ్యుకేషన్ గురించి అడుగుతారు. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డీటెయిల్స్‌ని మెన్షన్ చేసేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్ స్కిప్ చేసేసుకోండి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్కిల్స్ అండ్ రెజ్యూమ్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేయండి. నెక్స్ట్ క్వెషనరీ సెక్షన్, వాలంటరీ డిస్క్లోజర్ పేజ్ వంటివి ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫార్మ్‌ను సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 3 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.